శ్రీ గురుభ్యో నమ. మాఘమాసం చాలా పవిత్రమైన మాసం. ఈ మాఘమాసంలో సూర్యారాధన చాలా విశేషంగా చెప్పబడింది. ముఖ్యంగా అందరూ చేయవలసిన ప్రతినిత్యం చేసిన నియమం ఏంటయ్యా అంటే సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించడం. ఎక్కడైనా సరే వేడి నీళ్ళతోనైనా స్నానం చేయొచ్చు, కానీ సూర్యోదయానికి పూర్వమే మాఘమాసంలో స్నానం చేస్తే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి, సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి, ఆరోగ్యాలు కలుగుతాయి. చాలా మంచి పవిత్రమైన మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయాన్ని పూర్వమే మాఘమాసంలో స్నానం ఆచరించవలసిందిగా కోరుతున్నాం. ఈ మాఘమాసం ప్రత్యేకత ఏంటయ్యా అంటే సూర్యభగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశించగానే వచ్చేటువంటి మొట్టమొదటి మాసం మాఘమాసం. ఈ మాఘమాసం దేవతలకి ఉదయకాలం. దేవతలకి ఉదయకాల సందర్భంలో మనం చేసేటువంటి నిత్య నైమికృత కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అందుకనే ఉత్తరాయణ పుణ్యకాలంలో సమస్త యజ్ఞ యాగాదులు, దేవతా ప్రతిష్టలు, ఉపనయనాది సమస్త క్రతువులు చేయడానికి యోగ్యవంతమైనటువంటి కాలం. సూర్యభగవానుడు అధోముఖం నుంచి ఊర్ధ్వముఖానికి వెళ్తూ ఉంటాడు ఈ యొక్క 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంలో. వామభాగే చ లక్ష్మి. శ్రీ మహావిష్ణువుకి అమ్మవారు వామభాగంలో ఉంది మాట, అంటే ఉత్తర భాగంలో లక్ష్మీదేవి ఉంది ఆయనకి. ఈ యొక్క వామభాగంలో సూర్య సంచారం చాలా గొప్పది. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పుణ్య నదులు అన్నీ కూడా కాశీ, త్రివేణి సంగమం, గంగా నది, యమునా నది, మహాసరస్వతి నది, ఇవన్నీ కూడా మనకి ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. ఉత్తరం వైపు సూర్యభగవానుడు సంచార కాలంలో వచ్చేటువంటి మొట్టమొదటి మాఘమాసంలో ఎవరైతే ప్రతినిత్యం కూడా సూర్యభగవానునికి నమస్కారం చేసుకుని ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దివాకరాయ నమః అని చెప్పి 3 పర్యాయాలు ఆయనకి నమస్కారం చేసుకుని గోత్రం పేరు చెప్పుకున్నట్లయితే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.